హలో అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ముందుగా ఆవు పిడకలతో పరవన్నాన్ని చేసి నైవేద్యంగా సూర్యభగవానుడికి సమర్పిస్తారు. ఈ ప్రసాదమే సూర్యభగవానుడికి రథసప్తమి రోజున ప్రత్యేకంగా చేసి పెట్టాలి. మిగతావన్నీ కూడా మన ఇష్టం ప్రకారం పెట్టుకుంటాము. ఇక్కడ చిక్కుడు ఆకులతో, అలాగే చిక్కుడు కాయలతో, చిక్కుడు పువ్వులతో సూర్యభగవాన్ని పూజిస్తారు. చిక్కుడుకాయలతో రథాన్ని చూశారు కదా, మంచిగా రథాన్ని చేసుకుని దేవుడి పటం దగ్గర పెట్టుకున్నారు. అలాగే చిక్కుడు ఆకుల మీద ఆవు పిడకల మీద వండిన ప్రసాదాన్ని పెట్టుకుంటున్నారు. మొత్తం 9 ఆకుల్లో పెడుతున్నారు. 7 ఆకులు గుర్రాలకు సంకేతంగా, సూర్యభగవానుడి దగ్గర 7 గుర్రాలు ఉంటాయి అని చెప్తారు. ఆ 7 గుర్రాలకు సంకేతంగా 7 ఆకుల్లో పెడుతున్నారు. మిగతా 2 ఆకులు, ఒకటి విఘ్నేశ్వరుడికి, ఆయన్ని మనం సూర్యభగవాన్ని ప్రతీకగా అక్కడ పెట్టుకుంటాము. మరొకటి మన కులదైవానికి. మొత్తంగా 9 ఆకులలో ప్రసాదాన్ని సమర్పిస్తున్నాము. సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు ఎక్కువగా ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు పళ్ళు సమర్పిస్తూ ఉంటారు. ఆయనకు ఎంతో ఇష్టమైనవి రేగుపళ్ళు, చెరుకుగళ్ళు, వాటితో కూడా ఈరోజు ప్రసాదంగా నైవేద్యాన్ని సమర్పిస్తారు. రేగుపళ్ళు ఇంకా జిల్లేడు ఆకులతో ఈరోజు పెద్దలు, పిల్లలు అందరూ కూడా తల మీద పెట్టుకుని తలస్నానం చేస్తారు. వాటిల్లోనికి, ఆ జిల్లేడు ఆకుల్లోనికి, రేగుపళ్ళలోనికి సూర్యకిరణాల యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందని అందరూ విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ చలివిడి, వడపప్పు, పానకాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇంకా చిక్కుడు కాయలు, ఇంకా చిక్కుడు పువ్వులను కూడా ఆయనకి సమర్పిస్తున్నారు. చిక్కుడు ఆకులన్నా, చిక్కుడు పువ్వులన్నా, చిక్కుడు కాయలన్నా కూడా ఎంతో ప్రత్యేకమైనవిగా చెప్తుంటారు. అందుకని ఆయనకి వాటిని సమర్పించాక పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, పువ్వులను కూడా సమర్పించాలి. ఈరోజు ప్రత్యేకంగా చిక్కుడు ఆకులోనే ప్రసాదం కూడా తినాలి అని చెప్తూ ఉంటారు. తర్వాత ధూపాన్ని కూడా చూపించాలి. దీపధూప నైవేద్యాలు అన్నీ సమర్పించాక కొబ్బరికాయని సమర్పించాలి. తరువాత ఇక్కడ కాడ ఒత్తులు అని వెలిగిస్తున్నారు. అంటే ఒక చీపురు పుల్లకి ఒత్తులను తగిలించి వాటిని వెలిగించి వాటిని కూడా దేవునికి సమర్పిస్తున్నారు. దీని తర్వాత ఆయనకి కర్పూర హారతిని సమర్పించాలి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ subscribe my channel. Please support me. Thanks for watching this video. Thanks to all.